ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా నోటికి ఎదొస్తుంది మాట్లాడేయడమే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత కమ్ముతున్నారు ఇదే ఉల్లి. అయ్యి బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదు. ఇదంతా 24 రూపాయల తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తారు? ఇదే హెరిటేజ్ లో ఎంత కమ్ముతున్నారు? కేజీ 35 రూపాయలు కమ్ముతున్నారు. ఏమి ఒక మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు? నీకు రాదులే. జగన్ గారు స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. ఏం చేద్దామంటావు మరి? ఓకే రైట్. నేను 89లో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. అంతకు ముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు. భజన మొదలు పెట్టాడ్రా నాయనా. ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతాం. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ముగ్గురికి బెయిల్ వచ్చింది. అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది, నలుగురికి బెయిల్ వచ్చింది. అందులో తప్పే ఉంది. ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సరే, కోర్టులో డిలే అయింది, ఎందుకైందో అది వేరే అంశం. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం ఇక్కడ అందరం కూడా. అప్పుడు అడిగితే సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు. ఏంటి బాబు అన్న ఇంకోసారి బట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. మెక్కి బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఏందండి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారికి కోట్లన్నా కూడా లెక్కలేదు. అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేదని చేయమంట? వెళ్ళమనండి. ఇప్పుడు కదన్నాడు. వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆ విషయం మాకు తెలుసులే. అట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి? ఎవిడెన్స్ మీన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి? ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి, ఎవరిని బెదిరించి 164 స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు. ఏడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో చేయండి.